Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. తాతయ్య, ఇక్కడ టికెట్స్ అన్ని అయిపోయాయి. అన్ని టికెట్స్ అమ్మేశారట. కానీ శివ, అక్కడ చూసావా? అక్కడ ఒకడు టికెట్లు అమ్ముతున్నాడు. 200 బాల్కనీ 200 200 200 రండి కొనుక్కోండి, వచ్చి కొనుక్కోండి. 200 బాల్కనీ 200 200 200 రండి వచ్చి కొనుక్కోండి. టికెట్ ని బ్లాక్ లో అమ్ముతున్నావా? ఇది చట్టానికి విరుద్ధం. అబ్బా చెప్పొచ్చాడు పెద్ద మనిషి, చట్టానికి విరుద్ధమని. నీకు కావాలంటే చెప్పు, 100 రూపాయల టికెట్ 100కే ఇస్తాను. టికెట్ తీసుకెళ్ళిపో. చిన్నపిల్లడు కదా, చిన్నపిల్లలతో ఆడుకో. అనవసరంగా నువ్వు నా టైం వేస్ట్ చేయకో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. అరే పెద్దన్నయ్య, నన్ను ఈ పిల్లోడు కాదు 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 ఈ కుర్రాడు కొట్టేశాడు. ఏయ్ అరే మీరు ఏంటలా చూస్తున్నారు? వెళ్ళి శివాకి సహాయం చేయండి. సహాయం వాడికి అవసరం లేదు, కింద పడ్డారే వాళ్ళకి కావాలి. నేను లడ్డు సింగ్ గారిని పిలుస్తాను. వీళ్ళు చేసిన తప్పుకి అరెస్ట్ చేయాలి కదా. హలో లడ్డు సింగ్ గారు. అయితేరికి వీళ్ళందరినీ బల్లే చేసేసావే. అదే సింహాల్ని ఆశ్రయం చేసి పారేశావు. వీడేదో కుంఫు మాస్టర్ అనుకుంటాను. రండి మిత్రులారా, వీడికి మన నాటు ఫైట్ రుచి ఏంటో చూపించండి. కబడ్డీ 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 కబడ్డీ. గొడవ పడతాకే కదా వచ్చారు, ఎందుకు కబడ్డీ ఆడుకుంటున్నారు? నాకేం తెలుసు, కావాలంటే వెళ్ళి అడుగు. కబడ్డీ 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 కబడ్డీ. ఇప్పుడు ఎలా ఉంది పిల్లడా? కుంఫు కరాతే మర్చిపోయావా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. అలా స్తంభంలా నుంచోపోతే లడ్డూ సింగ్ ఎక్కడున్నారో ఫోన్ చేసి తెలుసుకోవచ్చు కదా. ఈ పిల్లాడు మన అందరికి బల్లే చేసేసాడు. రండి అందరూ వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? ఎక్కడికి వెళ్ళిపోయారు? పారిపోయారు. శివ వాళ్ళని కొట్టి కొట్టి పారిపోనిచ్చాడు. తప్పించుకొని ఎక్కడికి పారిపోగలరా? ఒక్కొక్కడిని పట్టుకొని జైల్లో వేస్తాను. నువ్వు భయపడకు శివ, నీతో పాటు ఈ లడ్డు సింగ్ ఉన్నాడు. నాకు బాగా తెలుసు మీలో ఎవడో ఒకడు బ్లాక్ చేస్తున్నాడు. చెప్పండి, ఎవడు వాడు బ్లాక్ చేస్తున్నది? చెప్పండి. సరది. ఓ అదా, అయితే నువ్వే బ్లాక్ చేస్తున్నావు అన్నమాట. చెప్పు, దేని బ్లాక్ చేస్తున్నావు చెప్పు. సార్, నేను అన్ని బ్లాక్ చేయగలను. నేను మిమ్మల్ని కూడా బ్లాక్ చేయగలను. నన్ను కూడా అలాగా? ఏది చెయ్యి చూద్దాం.
కూడా నువ్వు ఏం పని చేసావా? నేను టికెట్లు బ్లాక్ లో అమ్మే వాడిని గురించి మాట్లాడుతుంటే నువ్వు నన్నే బ్లాక్ చేస్తావా? వెళ్ళు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, పారిపోతున్నా. లడ్డు సింగ్ గారు, వీళ్ళలో ఎవరు ఆ బ్లాక్ టికెట్ అమ్మే వాళ్ళ గ్యాంగ్ లో వాళ్ళు కారు. మీరు వేరే ఎవరినో పట్టుకొని వచ్చారు. శివా, నువ్వు చూస్తూ ఉండు, వాళ్ళని నేను ఎలా పట్టుకుంటానో. వాళ్ళని పట్టుకోవడానికి నా దగ్గర సూపర్ ప్లాన్ ఉంది. రండి 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 రండి, టికెట్లు 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 కొనుక్కోండి. 100కొకటి 100కొకటి 100కొకటి, బాల్కనీ 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 100కొకటి. త్వరగా 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 రండి, త్వరగా రండి, త్వరగా. పోతే రాదు, రండి రండి, కొనుక్కోండి, కొనుక్కోండి. ఎవడరా అది? టికెట్లు సుందరం, కొనుక్కా. శాంత, వెంటనే వెళ్ళి వాడి సంగతి ఏంటో చూసి రండి. మన ఏరియాలో బ్లాక్ లో టికెట్లు అమ్ముతాడా? ఎవడ్రా అది? ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతారా రే? మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి. లడ్డూ సింగ్ నేను. హోయ్ హోయ్, మనకి అయిపోయింది. బల్లే బల్లే, త్వరగా రండి. కానిస్టేబుల్, ఎక్కడున్నావు? త్వరగా రా. కబడ్డీ 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 కబడ్డీ. హోయ్ హోయ్, బల్లే బల్లే అయిపోయింది. మీకు సిగ్గులేదా? ఆ పిల్లాడి కారణంగా మనం అసలు వ్యాపారం చేయలేకపోతున్నాం. మీరు ఇక్కడ కబడ్డీ ఆడుకుంటున్నారా? బల్లే బల్లే. మమ్మల్ని ఏం చేయమంటారు బాస్? వాడు పిల్లాడు కాదు, పిశాచి. వాడిని కట్టేసినా కూడా ఎంతెంత దెబ్బలు కొట్టాడు. ఆ దెబ్బలకి మాకు చుక్కలు కనిపించాయి. ఏ అయినా మనం దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. వాడు అందరి ముందు హీరోగా ఉండొచ్చు. బల్లే బల్లే, కానీ సింహం ఒంటరిగా దొరికితే దాన్ని కుమ్మేయొచ్చు. వాడిని ఒంటరిగా ట్రాప్ చేసి తీసుకువెళ్ళి కుమ్మండి. అలాగే బాస్, ఇప్పుడే వెళ్తున్నాం. వాడికి మేము తగిన గుణపాఠం నేర్పిస్తాం. ఇక వాడు ఈ సిటీలోనే ఉండడు. అదిగో చూడు శివ, టికెట్ ని బ్లాక్ లో అమ్మే గ్యాంగ్ ని చెందిన వాడే వాడు. నేను వాడిని వెంబడించి వాడి పూర్తి వివరాలు కనుక్కుంటాను. మీరు వెళ్ళి లడ్డు సింగ్ గారికి ఫోన్ చేయండి. సరే, అయితే ఈ టికెట్ ని బ్లాక్ లో అమ్మే గ్యాంగ్ మొత్తం పట్టుపడతారు. సరే, వెళదాం. అరే, ఎందుకని మా వెంట పడుతున్నావు? మా వ్యాపారాన్ని నాశనం చేశావు. కనీసం మార్కెట్ కూడా రానివ్వవా? నేను ఇప్పుడు నీకు సరెండర్ అయిపోతున్నాను. ఇదిగో చూడు, నా దగ్గర ఖాళీ జేబులే ఉన్నాయి. నేను మా గ్యాంగ్ గురించి నీకు పూర్తిగా వివరంగా చెప్పేస్తాను. ఆ వ్యాపారాన్ని చెడగొట్టింది నువ్వు. జీవితంలో మర్చిపోలేని విధంగా నీకు గుణపాఠం చెప్తాం. ఏయ్, ఆగండి. మా శివ మీద ఎవరైనా చెయ్యి వేశారంటే అయిపోతారు. చెయ్యేస్తే ఏం చేస్తారు అంకుల్ గారు? మీరు మాతోటి ఫైట్ చేస్తారా ఏంటి? దీనికి ఫైటింగ్ చేయాల్సిన అవసరం ఏముంది బాబు? నేను ఇప్పుడు ఒక ఫైటింగ్ రాగం పాడాను అంటే నువ్వు ఫైటింగే మర్చిపోతావు. అరే, ముసలోడివి కదా అని ఊరుకుంటుంటే నువ్వు తెగ రెచ్చిపోతున్నావేంటి? అరే, ఈ ఫైటింగ్ రాగం చాలా దారుణంగా ఉంది. త్వరగా అందరూ కలిసి వెళ్ళి ఆ అంకుల్ మీద దాడి చేయండి. ఇది చాలా భయంకరమైన రాగం. ఆహా,
రండి రండి ఎవరు వస్తారో చెప్పండి. ఇప్పుడు తాతగారు సారీ అని పాడారు. గా మా పా ద ని. ఇన్ని ఉన్నాయి ఇంకా. శివ మంచినీళ్ళు తీసుకో. తాతగారు పాట విన్న వెంటనే పారిపోయారు అందరూ. పారిపోలేదు, ఎగిరిపోయారు. తాతగారు వాళ్ళకి వినిపించారే ఆ ఫైటింగ్ రాగం. ఇక వాళ్ళు నీ వంక తిరిగి కూడా చూడరు. నేను వాళ్ళని వెంబడించుకుంటూ వెళ్ళి లొకేషన్ చూస్తాను. మీరు లడ్డు సింగర్ని తీసుకొని అక్కడికి రండి. అలాగే. హాయ్ హాయ్ వాడికి బల్లే బల్లే అయిపోయిందా? వాడి సంగతి ఏం చేశారో? ముగించేశారు. వాళ్ళతో పాటున్న వాళ్ళ తాతగారు మా అందరి సంగతి ముగించేశారు. ఏమంటున్నావు? అరే ఆ పిల్లోడితో పాటు ఒక ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు. అతను చాలా భయంకరమైన రాగం పాడాడు. అవును, అది కూడా అతను సారీ మాత్రమే పాడాడంట. గమపదని ఇంకా పాడలేదంట. హలో లడ్డు సింగారు. తెరికి ఏం చెప్తున్నావు నువ్వు? వాళ్ళల్లో ఒకరిని మించిన వాళ్ళు ఒకరున్నారన్నమాట. దొరికారు, మొత్తం గ్యాంగ్ దొరికారు. ఓయ్ బ్లాక్ టికెట్లు, ఈ రోజు మీరు నిర్ణయం చేసుకోండి. ఇక ఈ సిటీలో మర్యాదగా బతుకుతారా, లేకపోతే జైలుకి వచ్చి మా కోసం పిండి రూపుతారా? వెరీ గుడ్, వెరీ గుడ్ శివ, వెరీ గుడ్. బాస్, ఆ తాతగారు పాడే పాటలకి మనం గాల్లోకి ఎగిరి కింద పడిపోతాం. అలాగే ఆ పిల్లాడు శివ ఉన్నాడే, వాడి దెబ్బలకి మనకి కళ్ళు బయర్లు కమ్ముతాయి. ఇప్పుడు ఏం చేద్దాం బాస్? నేను అదే ఆలోచిస్తున్నాను, కానీ ఒక ఐడియా ఉంది. వీళ్ళు దేంట్లో మనల్ని ఓడించినా కబడ్డీలో ఓడించలేరు, కాబట్టి కబడ్డీ ఛాలెంజ్ చేద్దామా? వెరీ గుడ్ ఐడియా బాస్, వెరీ గుడ్ ఐడియా. ఈసారి మనమే తప్పకుండా గెలుస్తాం. చూడండి, మనం ఇలా గొడవలు పడితే ఏం లాభం ఉంది? రండి మనం కబడ్డీ మ్యాచ్ ఆడుకుందాం. అందులో మేము గెలిస్తే మమ్మల్ని మీరు ప్రశాంతంగా బ్లాక్ లో టికెట్లు అమ్ముకొని ఇవ్వాలి. మీరు గెలిస్తే మేము మీ సిటీ వదిలి వెళ్ళిపోతాం. ఓకే, మేము దేనికి ఒప్పుకుంటున్నాం. కబడ్డీ 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 వీడు పెద్ద హీరో అనుకుంటున్నాడు కదా, ఈ రోజు వాడు ఏంటో వాడికి తెలియజేయి. సరేనా? వాడిని వదలకు. కబడ్డీ 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 ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు పిల్లోడా? కబడ్డీ 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 కబడ్డీ. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఇద్దరు అవుట్ అయిపోయారు. వెళ్ళండి.
కబడ్డీ 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 లడ్డు సింగారు మీ డైలాగ్ ఒకటి ఉంటుంది ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో 5 కిలోమీటర్ల దూరం వరకు కాదు కూడా ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే ఇదే డైలాగ్ అయితే బల్లే బల్లే లడ్డు సింగారు మాట్లాడారు అంటే పావులు లడ్డు సింగారు అవును ఇది నేను ఒప్పుకోను. మీరు మోసం చేస్తున్నారు. ఎప్పుడు చూసినా నన్నే మోసం చేస్తున్నారు. అరే ఏంటి లడ్డు సింగ్ గారు వాళ్ళతో మాటల్లో పడిపోయారే? కబడ్డీ 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 yes sir అయిపోయింది కబడ్డీ 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 కబడ్డ
శివ జాగ్రత్త, ఒక కబడ్డీ రాగం పాడనా? వద్దొద్దు, అదంతా చీటింగు. మీరు పాటలు పాడకూడదు. రా నాయకుడా రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. మాకు గెలుపుకి మధ్యన ఉన్నది నువ్వే. ఇదే ఆఖరి ఆట. కబడ్డీ 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 కబడ్డ
చాప ఇరుక్కుందిరో ఈ వలలో ఇక తప్పించుకుని ఎక్కడికి వెళ్తావు పిల్లాడా? నువ్వేమన్నావు? పిల్లాడిని చెప్పకూడదా? అయితే నీ పేరేంటో చెప్పు చూద్దాం. చెప్పు. లైన్ ని తాకు బాబు, లైన్ ని తాకు. ఓడిపోకూడదు. నువ్వు ఓడిపోతే మంచి ఓడిపోతుంది, నిజాయితీ ఓడిపోతుంది. శివ డోంట్ గివ్ అప్. ఊపిరి బిగపెట్టుకో. లైన్ ని తాకు. ఏయ్, హేయ్, బల్లే బల్లే గెలుపు మందే. అరే బల్లే బల్లే ఏంట్రా బల్లి వెధవా, కిందకోసారి చూడు. నన్ను ఓడించగలవా? కాదు కాదు కాదు, శివాని ఓడించగల దమ్ము ఎవడికి లేదు. మీరే శివాని చూసి భయపడుతున్నారు, వాడు భయపడటం లేదు. అరే లడ్డూ సింగ్ గారు, మీరు ఏం మాట్లాడుతున్నారు? తప్పు కనిపెట్టడం కాదు, తప్పు జరగకుండా చూసుకోవాలి కానిస్టేబుల్. అర్థమైంది కదా నీకు? మన శివ కారణంగా ఈ ఊళ్ళో బ్లాక్ టికెట్లు అమ్ముతున్న వీళ్ళందరూ వెళ్ళిపోతారు. మన సిటీలో నుంచి క్రిమినల్స్ వెళ్ళిపోతున్నారు. మన సిటీకి ఎంత మంచిది. బల్లే బల్లే అని బల్లే చెప్పావురా నువ్వు. హై! ఎప్పుడు చెప్పరా? జైలుకు వెళ్తావా, సిటీ వదిలి వెళ్ళిపోతావా? చెప్పా. ఈ సిటీ నుంచి మేము వెళ్ళిపోతాం. ఈ పిల్లాడు
అంటే ఈ శివ అమ్మ అందరినీ కబడ్డీలో గెలిచేశాడుగా. వాళ్ళకి బస్ ఛార్జీలు ట్రైన్ ఛార్జీలు తగ్గిద్దాం అనుకున్నా, ఇప్పుడు ఫ్రీగా ఊరు దాటి వెళ్ళిపోయారుగా. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.